ప్రతిఘటన సినిమాతో ప్రతిఘటన సినిమాతో అందులో ఆయన యొక్క మహాద్భుత నటనతో యావత్ ప్రపంచ తెలుగు జాతిని కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడేది చేసి ఎంత మహానటుడినా అని మెప్పొందిన మహానటుడు కోట శ్రీనివాసరావు గారు. ఓ కామెడీయా, ఓ విలనియా, ఓ సెంటిమెంటా, ఓట కాదు నవరసాలను కూడా పండించి మెప్పించి ఒప్పించిన మహా క్యారెక్టర్ నటుడు కోట శ్రీనివాసరావు గారు. ఒక రాజనాల గారు ఎలా చూశాం, ఓ కైకాల సత్యనారాయణ గారు ఎలా చూశాం, ఓ రావు గోపాలరావు గారు ఎలా చూశాం, ఓ కోట శ్రీనివాసరావు గారు ఎలా చూసాం. మొన్నటి దాకా రీసెంట్గా ఆయన శకం ముగిసింది. ఆయన గొప్ప స్టేజీ యాక్టరే కాదు, అనేక పాత్రలు పోషిస్తూ అనేక యాసలు మాట్లాడుతూ అనేక భాషలు మాట్లాడుతూ అన్నిటిని మించి గొప్ప స్నేహపాత్రుడు. అందరి టెక్నీషియన్ని, నటీనటుల్ని మొత్తం 24 క్రాఫ్ట్స్ను కూడా సొంతంగా ఒక అన్నదమ్ముల్లో ఫీల్ అవుతూ గొప్ప ఆప్యాతలు పెంచిన మహానుభావుడు, ఒక మాననీయ కోణం ఉన్న మహానటుడు కోట శ్రీనివాసరావు గారు. ఇవన్నీ ఒకెత్తైతే ఆయన దగ్గర గొప్పతనం ఏంటంటే బిజినెస్ అని చెప్పి, పాన్ ఇండియా పేరు అని చెప్పి చాలా మంది ఇతర భాషా నటులు తీసుకొస్తూ తెలుగు సినిమాల్లో మీరు ప్రవేశపెడుతున్నారు. అలాగా మీరు చేయడం వల్ల ఎంతమంది తెలుగు నటులు గొప్పవాళ్ళందరికీ కూడా వాళ్ళ టాలెంట్ ఉపయోగించుకునే పరిస్థితిలో ఉంది ఈవేళ. ఇది కరెక్ట్ కాదు. తెలుగు నటుల యొక్క, నటీనటుల యొక్క టాలెంట్ మీరు ఉపయోగించుకోవాలి అని ప్రశ్నించినటువంటి స్వరాష్ట్రాభిమాని, రెండు రాష్ట్రాల అభిమాని, తెలుగు భాషాభిమాని కోట శ్రీనివాసరావు గారు. అన్నింటిని మించి వీటితో పాటు ఆయన రాజకీయంగా కూడా అమోఘంగా రాణించాడు. ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అక్కడ ఆయన ముద్ర వేశారు. ఆయన కమిట్మెంట్కి రాజకీయ పరంగాన, సామాజిక పరంగాన, కళారంగంగాన, ఏ రంగంగానే సరే ఆయన కమిట్మెంట్కి హ్యాట్సప్ చెప్తూ ఆయన లేని లోటు తెలుగు సినిమా పరిశ్రమకి పోర్చలేనిది. మహాకవి ఆత్రేయ గారు చెప్పినట్టు పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళు తీర్పుగుర్తులుగా, ఆయన తీర్పుగుర్తులుగా మనందరం ఉంటూ ఆయన ఆశించిన గొప్ప తెలుగు పరిశ్రమ అభివృద్ధి యొక్క ఆ దశకి, ఆ ఉచ్చ దశకి చేరుకోవాలని పయనించాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ హిస్ సోల్, గాడ్ బ్లెస్ us.